అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ్ పేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నవ్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి గరుడ 9 టీవీ అంట మూవీ కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. గరుడ ప్రొడక్షన్స్లో నూతనంగా ఇండిపెండెంట్ ఫిలింకి నటీనటులు కావాలను. ఏజ్ వచ్చేసి 16 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కావాలంట. ఆసక్తి కలవారు మీ ఫొటోస్ అండ్ వీడియోస్ని అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సరే ఇప్పుడు హీరోయిన్ కావాలి అని చాలా కాస్టింగ్ రిక్వైర్మెంట్స్లో నేను చూడటం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అందమైన హీరోయిన్ కావాలి, మంచి కలర్ ఉన్న హీరోయిన్ కావాలి, మంచి ఫేస్ ఫీచర్స్ ఉన్న హీరోయిన్ కావాలి అని అడగటం జరుగుతుంది. హీరోయిన్ అంటే కంపల్సరీ అందంగానే ఉండాలా, ఏం మిగిలిన వాళ్ళ హీరోయిన్లుగా యాక్సెసిబిలిటీ కాదా అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా కానీ మీ ఊర్లో మీకు నచ్చే ఒక స్పాట్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్పాట్కి వెళ్ళి కూర్చోడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లొకేషన్ మీకు బాగా నచ్చుతుండొచ్చు. అంటే అక్కడ మంచు కురుస్తూ ఉండొచ్చు, లేదంటే ఒక మంచి బ్రీజ్ అట్మాస్ఫియర్ ఉండొచ్చు, లేదంటే కొంతమంది వాళ్ళ పొలంలో ఒక గట్టు లాంటి ప్లేస్లో కూర్చొని ఒక వ్యూ చూడటం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనకి అందరికి ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు ఉండే టౌన్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోనూ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడాల్సిన అవసరం ఏముంది, లేదంటే ఢిల్లీ వెళ్ళి రెడ్ ఫోర్ట్ కావచ్చు, పార్లమెంట్ భవనాన్ని కావచ్చు చూడాల్సిన అవసరం ఏముంది. సో ఎందుకంటే కొన్ని కంటికి ఇంపుగా కనిపించేవి ఏవైతే ఉంటాయో అవి మనసుకి ఒక ఆనందాన్ని కలిగిస్తాయి. సో అలాగే ఒక హీరోయిన్ అనేది అందంగా ఉంటే ఏమవుతుంది అంటే మనసుకు చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే యూట్యూబ్లో కూడా మెజారిటీ పీపుల్ ఏం చేస్తుంటారు అంటే, ఒక అందమైన అమ్మాయి దాన్ని థంబ్నెయిల్గా పెట్టుకుంటే ఇమీడియట్గా క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం, అవునా కాదా? ఇప్పుడు నా దగ్గర నా దానికి థంబ్నెయిల్ నేనే ఉంటుంది, నేను తప్పించి మరొక మనిషి అనేవాడు కనపడ్డు. ఎక్కడో ఒక సందర్భంలో మన ఫైనాన్షియర్ వెంకట్ గారు కనపడ్డారు తప్పించి మిగిలిన అసలు మరొక వీడియోలో మరొకరు కనిపించడం అనేది మన వీడియోస్లో జరగల. సో నేనేం చెప్తాను అంటే, దేర్ ఆర్ పాసిబుల్ ఒక అందమైన అమ్మాయి ఉంటే ఏమవుతుంది అంటే వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేస్లో ఒక అమ్మాయి కూర్చుంది అనుకోండి, ఆ అమ్మాయి కూర్చొని మాట్లాడుతుంటే వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది కూడా అందమైన అమ్మాయి కూర్చొని మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువగా వస్తాయి. అమ్మాయి అదిరిపోయేలా మాట్లాడుతుంది, అందంగా ఉంది అనే టైప్లో వ్యూస్ పెరుగుతాయి. కానీ నాకు సరే దానికోసం అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడిద్దామా అంటే, ఇక్కడ నాకుండే ప్రాబ్లం ఏంటి అంటే, ఆ అమ్మాయి నాలాగా ఒక మెచ్యూర్డ్గా అంటే నేను ఎలా మాట్లాడగలుగుతున్నా అంటే, ఐమ్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 22 years, 22 సంవత్సరాల నుండి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఒక 98 సినిమాలు వర్షన్ రైటర్గా, గోస్ట్ రైటర్గా నేను చేశాను. ఇప్పుడు టైటిల్ కార్డ్ రైటర్గా 14 సినిమాలు చేశాను, అందులో ఒకటి రిలీజ్ అయింది, ఇంకా 13 రిలీజ్ కష్టాల్లో ఉన్నాయి. సో నేనేమంటా అంటే, అవుట్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్లోనే నేను మాట్లాడినంత మెచ్యూర్డ్గా అమ్మాయి మాట్లాడుతుందా లేదా అనేది నాకు పెద్ద క్వశ్చన్. ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడించాలి అనే ఒక ఉద్దేశంతో మీకు ఏదైతే మెచ్యూరిటీ నేను ఇవ్వలేనో దానివల్ల మీ కెరీర్లు కిల్ అయిపోతాయి అనేది నా ఒపీనియన్. అందుకని మిమ్మల్ని నాశనం చేస్తూ ఒక అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టడం కన్నా కానీ మీకు మెచ్యూరిటీ ఇచ్చి నేను కూర్చోవడం అనేది నాకు కొంచెం సమ్హౌ ఇట్ ఫీల్స్ బెటర్. అండ్ అలాగే సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, కొన్ని అందమైన మొహాలు, కొన్ని అందమైన ఆకృతులు మనకు కనిపించడం వల్ల మనం ఆ సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్ల వైపు తిరునాళ్ళు అని జరుగుతూ ఉంటాయి, తిరునాళ్ళ జాతరలు అలా జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద పరపలు కట్టి దాని మీద డ్యాన్స్లు వేపిస్తూ ఉంటారు. సో అక్కడ కూడా మీకు 10 మంది అమ్మాయిలు ఉంటే 1-2 మాత్రమే అబ్బాయిలు ఉంటారు. అబ్బాయిలే డ్యాన్స్లు వేయరుగా, అమ్మాయిలే ఎక్కువ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. సో అమ్మాయిలు డ్యాన్స్ ఇస్తుంటే మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. సో అలాగా నేనేమంటాను అంటే, ఆడదనేది ఒక అందం, ఒక బ్యూటీ. ఆ బ్యూటీ అనేది చూడటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ అలాంటి ఒక బ్యూటీని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టడం ద్వారా వాళ్ళు డబ్బులు చేసుకోవాలనుకుంటారు అనేది మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది. హోప్ మీకు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను.
అలాగే వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. garudaparameshwar8@gmail.com, GARUDA గరుడ PARMESHAAR పరమేశ్వర్ 8 నెంబర్ 8 @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9494646235. ఐ రిపీట్ 9494646235. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ క్యాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, వీళ్ళని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వీళ్ళని ఇగ్నోర్ చేయండి. రేపనే రోజు ఇంకో క్యాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి క్యాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.